మైనార్టీ నిధులను గోల్మాల్ చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను అరెస్ట్ చేయాలని కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 15,931 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో మన రాష్ట్రానికి మైనార్టీకి 16,000 కోట్లు డబ్బులు ఇచ్చింది. దాంట్లో 11,000 కోట్లు ఖర్చు పెట్టామని మైనార్టీ సంక్షేమ మినిస్టర్ అయితే ఏమి డిప్యూటీ సీఎం అకౌంట్లో చూపించారు. దాని తర్వాత ఈ డబ్బు అంతా ఖర్చు పెట్టారు అని చెప్పారు. 100 కోట్లు మెడికల్ క్యాంప్ అని, 400 కోట్లు స్కిల్స్ శిక్షణ తరగతి పెట్టారు అని. రాష్ట్రంలో ఈ రోజు వరకు ఆయన 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం ఉండి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో మేము చూసాము. యువతకు శిక్షణ తరగతులు అయినారు, అది ఎక్కడ పెట్టారో, మన రాష్ట్రంలో పక్కన రాష్ట్రాల్లో పెట్టారో అది కూడా మనకు తెలియదు. ఈ అంతా వాళ్ళు లెక్కాచారం చూపిస్తూ ఉంటేనే 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు గోల్మాల్ చేసినట్టు మనకు కనపడుతూ ఉంది. దీనికి సిబిఐ విచారించాలని అంజద్ బాషా గారి పైన, మళ్ళా దాంట్లో ఎవరెవరు ఉండారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినారు, ఎవరు తిన్నారు అనేది కూడా మనకు చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా కర్నూలులో అయితే ఏమి 60 నుంచి 70 ఎకరాలు వక్ భూములు క్లియర్ ఇచ్చేసి వాళ్ళకు అమ్ముకున్నారు. అదే విధంగా కడపలో కూడా రహీబ్ షా వలి దర్గా స్థలం కూడా ఆ డబ్బుతో ఆ స్థలం కూడా వాళ్ళు మింగేశారు. ఇట్లాంటివి పోయి గాజువాకలో ఆంధ్రప్రదేశ్లో చాలా వక్ భూములని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేసి అమ్ముకున్నారు. దీనికి మైనార్టీస్, రాష్ట్ర ప్రభుత్వంకి మైనార్టీస్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే మనకు మైనార్టీస్కి దోకా చేసిన మంత్రులుగా అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, ఎవరైనా కానీ దీంట్లో ఎవరెవరు తిన్నారో వాళ్ళందరికీ పైన చర్యలు తీసుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి మినిస్టర్ గారికి, మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారికి, వాళ్ళందరికీ దృష్టికి తీసుకుపోయి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంక్వైరీ వేసి వీళ్ళకంతా శిక్ష పడిన మాదిరిగా దాని తర్వాత ఈ రీకవరీ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో షాదీఖాన్లో అయితే ఏమి, ఉర్దూ ఘర్లో అయితే ఏమి, ట్రైనింగ్ ఇచ్చేమి, విదేశీ పిల్లలకి దానికి కూడా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి చేసింది, డెవలప్మెంట్ అంతా చేసింది తెలుగుదేశం హయాంలోనే. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ₹1 కూడా బెనిఫిట్ కాలేకుండా మైనార్టీస్, ముస్లిమ్స్ మైనార్టీకి ఏమి, సంక్షేమ ముస్లిం ఆల్ క్రిస్టియన్స్ మైనార్టీస్ ఏమి, సిక్ మైనార్టీస్ ఏమి, ఒక్కరు కూడా దీంట్లో ₹1 కూడా లాభం పడలేకుండా చేశారు. కొందరిని చైర్మన్లు చేసేసి వాళ్ళకు జీతాలు ఇచ్చేసి వాళ్ళ కార్యకర్తలకి అంతవరకే చేసింది, కానీ ప్రజలకు ఈ రోజు వరకు వాళ్ళు చేసింది ఏం దాఖలా లేదు. వీళ్ళ పైన వెంటనే సిబిసిఐ, మళ్ళా చెప్తున్నా, సిబిసిఐడిని పెట్టి విచారించేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయని తీసి మళ్ళా మన మైనార్టీస్ డిపార్ట్మెంట్కి వచ్చే మాదిరిగా చేయాలని నేను కోరుకుంటున్నాం.